హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము వంకాయ అండి, వంకాయ శనగపప్పు. ఇది వరకు పెళ్ళిళ్ళలో పెట్టే కర్రీ అనమాట, పెళ్లి భోజనాల్లో పెట్టే కర్రీ వంకాయ శనగపప్పు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. మీరందరూ చేసే కర్రీనేనండి, కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళ కోసం, ఈ తరం పిల్లల కోసం చూపిస్తున్నాను అంతే. ముందు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. చిటికెడు పసుపు, కొంచెం మెంతి పొడి, మెంతి పొడి ఫ్లేవర్ అండి. అసలు వేయడమే ఆయిల్లో భలే ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి, అల్లము వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలండి, ఇవి వేసుకుందాం. ఇవి కొంచెం వేగినాయండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నాం. కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. మనము అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకున్నాం. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గాలండి, కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోనండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వంకాయ వేసుకుందామండి. వంకాయ చక్కగా కడిగి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నా. ఈ వంకాయ వేసుకుందాం. వంకాయ వేసుకున్నాం కదా, వెంటనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వంకాయ వేసినప్పుడు ఉప్పు వేసుకోవాలి, లేదంటే వంకాయ కండ వచ్చేస్తుంది. వంకాయ వేసాం కదా, శనగపప్పు కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టానండి. ఎందుకంటే మా ఇంట్లో ఎంత ఉడికినా కూడా శనగపప్పు ఇంకా ఉడకలేదు అంటూనే ఉంటారన్నమాట. ఎందుకు వచ్చిందని శుభ్రంగా కుక్కర్లో పెట్టేశారు ఒక్క విజిల్ వచ్చేంత వరకు. మరీ మెత్తగా ఉన్నా కూడా మనకి కర్రీలో బాగోదండి. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది, కొంచెం మెత్తగా ఉడుకుతుంది, మనం తినడానికి కూడా బాగుంటుంది. అందుకని ఏం చేశారంటే, మామూలుగా అయితే మనం శనగపప్పు నానబెట్టి ఇందులో వేసేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఉడకబెట్టాను, ఒక విజిల్ ఉడకబెట్టి ఈ శనగపప్పు. ఇప్పుడు వంకాయ వేసాం కదా, అది కొంచెం వేగింది. ఇప్పుడు ఈ శనగపప్పు కూడా వేసేసుకున్నాం. వంకాయ తొందరగా ఉడుకుద్ది కదండి, ఉడికినే మగ్గిపోద్ది వంకాయ. అందుకనే శనగపప్పు మనం ఉడకబెట్టి వేసుకున్నాం అనుకోండి, చక్కగా రెండు కలిపి కొంచెం చక్కగా ఉడికి బాగుంటుంది. వంకాయ శనగపప్పు వేసాం కదా, ఇందులో కొంచెం ధనియాల పొడి, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను జీలకర్ర పొడి, కొంచెం వేసుకుంటే చాలండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి గసగసాల పొడి ఒక అర స్పూను, ఒక చిటికెడు మసాలా పొడి. వంకాయ కూరకి మసాలా ఉండాలండి. మసాలా ఉంటేనే వంకాయ టేస్ట్ అన్నమాట. గుమగుమలాడుతుంది.
సరిపడా కారం. మీరు ఎంత కారం అంత కారం వేసుకోండి. సూపర్ అరోమా వస్తుందండి కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ శనగపప్పు. ఈ మసాలా, ఈ కారం ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి. ఉడకబెట్టి ఈ వంకాయ ఉడుకుతుందిగా పోతాయి. ఇప్పుడు ఉడకబెట్టి కొంచెం ఉప్పు పూసుకొని చాలకపోతే ఇదిగోనండి మన వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది కర్రీ. సూపర్ టేస్టీ కర్రీ అయిపోయిందండి. అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని పొయ్యి కట్టేద్దాం. ఇదిగోనండి మన భోజనాల్లో పెట్టే వంకాయ కూర. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. అంతే, లైక్ చేయండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.